హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము చాలా పెద్ద అగ్ని ప్రమాదం నుంచే బయటపడ్డామనే చెప్పుకోవాలి. కొంచెం అయితే మొత్తము మంటలు అయితే వ్యాపించేవి. మా పుద్దు అయితే ఈరోజు పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. వాడి గురించి అని నేను పోపు అయితే పెట్టాను పొయ్యి మీద. గ్యాస్ పైన పెట్టేసి నేనైతే బయటకు అయితే వెళ్ళాను. సిమ్లో పెట్టేసే వెళ్ళాను. అయినా సరే ఆ పోపులో ఆనియన్స్ ఇట్లా ఏం లేదు, ఓన్లీ నార్మల్ పోపు వేద్దామని పెట్టేసి వెళ్ళాను. ఇక్కడ చూసారా అంతా ఎట్లా మస్ అయిపోయిందో చూడండి. మొత్తం ఇల్లంతా కూడా పొగలు నిండిపోయాయి. నేను బయట నుంచి లోపలికి వచ్చేసరికి మంటలు అయితే విపరీతంగా అక్కడ మన టైల్స్ ఉన్నాయి చూడండి, ఆడ వరకు అయితే అగ్గి అయితే కాలుతూనే ఉంది. ఆ తెప్పెలా పెట్టినా కదా, ఆ తెప్పెల వరకు నాకైతే చాలా భయం అనిపించింది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆ బ్లూ కలర్వి అవి కనిపిస్తున్నాయి చూడండి, అవి అయింటే కొంచెం అయింటే అంటుకునేవేమో. నేనైతే ఇట్లా నోట్తో ఊదడానికి కూడా ప్రయత్నం చేశాను, కొంచెం ఊదేసడానికి. అప్పుడు కూడా మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ ఏం ఆగలేదు. తర్వాత ఏం చేశానంటే ముందైతే ఫస్ట్ ఈ మంటలు మొత్తం వ్యాపించకుండా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేయాలని గ్యాస్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసేసాను. కిందది సిలిండర్ కూడా ఆఫ్ చేసేసాను. తర్వాత నేను ఎప్పుడు కూడా ఫిల్టర్లో నీళ్ళు అట్లానే వదిలేస్తాను. బాబు ఉన్నాడు కదా, వాడు తడుపుకుంటాడని. ఈరోజు నాకేమనిపించిందో, పొద్దున్నే లెగ్గాన ఆ ఫిల్టర్ నీరు ట్యాప్ ఉంది కదా, వేస్టేజ్ వాటర్ వస్తుంది, ఆ వాటర్ ట్యాప్ అయితే నేను బకెట్ అక్కడ పెట్టుకొని పెట్టేసుకున్నాను. దేనికైనా బట్టలు ఉతుకోవడానికి పనికొస్తుంది, వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని. అది పెట్టడమే నాకైతే ఈరోజు మేలైంది. ఆ వాటర్ అట్లా పెట్టడము, మనము ట్యాప్ ఆన్ చేసి బకెట్ నింపుకునే అంత టైం కూడా లేదు. మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అయితే అవ్వడం లేదు. ఆ బకెట్ నీళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా పైన ఒకేసారి వేద్దాం అనుకున్నా. అది ప్లాస్టిక్ కదా, ఎక్కడ నా మీదకి వచ్చేస్తుందో అని భయంతో నేను ఊదేసరికి మంటలు అయితే ఇటుపక్క వచ్చేస్తున్నాయి గ్యాస్ దగ్గర. ఏం చేశాను, ఒక చిన్నది స్టీల్ది ఒక లోటా తీసుకొని దాంతోనైతే వాటర్ వేయడానికి ట్రై చేశాను. అట్లా ట్రై చేయగా కొద్దిసేపటికి అయితే ఆ మంటలు అయితే ఆరిపోయావి. నాకైతే చాలా భయం అనిపించింది. నేను కొద్దిసేపు ఈరోజు అంతా కూడా నేను అసలు నా వల్ల అవ్వట్లేదు, ఏం పని చేసినా భయం వేస్తుంది. అన్ని మంటలు ఒకేసారి చూడడం నేనైతే లైఫ్లో ఫస్ట్ టైము. ఎప్పుడు వంట చేస్తాను కదా, నేనైతే ఎప్పుడు ఇలాంటి పొరపాటు అయితే చేయలేదు. అట్లా పోపేసి బయటకు వెళ్ళి పిల్లడికి తీసుకొని వచ్చేసరికి అయితే మంటలు విపరీతంగా పైకి అయితే వచ్చేసాయి. ఈరోజు అయితే నేను ఆ దేవుడికి అయితే చాలా దండం పెట్టుకున్నా. మాకైతే అగ్ని ప్రమాదం నుంచి అయితే ఆ దేవుడు బయట పడేశాడు. ఇక్కడైతే ఎంత తోముకున్నా సరే అదైతే వదలట్లేదు. మీరు లైవ్లో చూడండి, ఎంత ఇనుము పీసు పెట్టి రుద్దుతున్నాను అయినా వదలలేదు. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి పొరపాటు అయితే చేయకండి. మీకు అట్లా ఏమైనా పని ఉంటే గ్యాస్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసి బయటకు అయితే వెళ్ళండి. పొగలు అయితే విపరీతంగా ఇంటి నిండా నిండిపోయాయి. ఎట్లా అంటే ఇల్లే కాలుతుంది అన్నట్టుగా అనిపించింది. అంత పొగలు, అక్కడైతే మంటలు. బయట నుంచి నేను వచ్చేసరికి అయితే నేను షాక్ అయిపోయాను. ఆడవాళ్ళు పని చేసినప్పుడు అయితే ఇవన్నీ గమనించుకొని అయితే పని చేయండి. మీరు అయితే నేను చేసిన పొరపాటు అయితే మీరు ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్.